ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మంచిదండి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీతో మాట్లాడుతున్న మాట ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుల దేవుని బిడ్డలారా, ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? మనుషుల మీద ఆధారపడుతున్నావా? వాక్యం తేటగా మాట్లాడుతుంది కదా, మనుషుల సహాయం వ్యర్థము, మనుషుల సహాయం తాత్కాలికం మాత్రమే. రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం తేటగా మాట్లాడుతుంది కదా. నీ దేవుడు అంతగా నీకు హామీ ఇస్తున్నా, అంతగా నీకు సపోర్ట్ చేస్తున్నా, ఇంకా మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతావా? ఒకవేళ నాకు అనేక మంది స్నేహితులు ఉన్నారు, నా శ్రమంలో నా ఇబ్బందుల్లో వాళ్ళని చూసుకుంటారు, నా దగ్గరికి వస్తారు, నాకు సహాయం చేస్తారు అనే భ్రమలో బ్రతుకుతున్నామేమో. నీవు అనేక మందికి ఉపయోగపడి ఉండొచ్చు, అనేక మంది నువ్వు ఆదుకుని ఉండొచ్చు, కానీ నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ స్నేహితులు వస్తారనుకుంటున్నావా? వాక్యం తేటగా మాట్లాడుతుంది కదా. ఏ సహోదరుని నమ్మకుడి, ప్రతి సహోదరుడు తంత్రగుట్టి తన సహోదరుని కొంప ముంచును. స్నేహితులు కొంప ముంచేవారు ఉన్నారు కానీ సహాయం చేసేవారు ఎవరు లేరు. ఏ ఒక్కరూ నమ్మదగిన వారు లేరు. ఒకవేళ నాకు రక్త సంబంధాలు అనేక మంది ఉన్నారు, నాకు ఆపద వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటారు, నా దగ్గరికి వస్తారు, నన్ను చేరదీస్తారని భ్రమలో బ్రతుకుతున్నామేమో. ఒకవేళ నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, కొంత ధనాన్ని నేను సమకూర్చుకున్నాను, నా ఇబ్బందులో నా ఇరుకులో ఈ ధనం ఈ ఆస్తిపాస్తులు నన్ను కాపాడతాయి అనే భ్రమలో బ్రతుకుతున్నామేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏవి నిన్ను కాపాడలేవు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన త్రోవలను నడుచుకుంటే నీ త్రోవలను సరళము చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభు మీద ఆధారపడితే నీ బ్రతుకుని గొప్ప దీవెనకరంగా మార్చడానికి ఈ రాత్రి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు కాపాడే దేవుడు, మన దేవుడు వదిలేసేవాడు కాదు, మన దేవుడు పట్టించుకునేవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దానం చేశారు కదా, మనం ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు కునికే దేవుడు కాదు, కంటికి రెప్పలా కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్ను కాపాడే దేవుడి దగ్గర పరిగెత్తుకుంటారా? దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ కోసం సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించి, నీ కోసం సిలువలో నలిగిపోయిన దేవుని సిలువ దగ్గరికి ఎవరైతే వస్తారో కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఇరుకులో నుండి నిన్ను కాపాడతాడు. దేవునికి స్తోత్రం. నీ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. నీ అనారోగ్య పరిస్థితుల్లో నుండి ఆ దేవుడు స్వస్థపరిచి కాపాడి నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. అది ఎంత ప్రతికూల పరిస్థితి అయినా సరే ప్రభు మీద ఆధారపడి బ్రతికితే మాత్రం నీ మీద, నీ కుటుంబం మీద దేవుని కనికారం, దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ ఎడతెగక నిలిచి ఉంటుందని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన దేవుడు మంచి కాపరి. దీనికి స్తోత్రం. నిన్ను శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. దీనికి స్తోత్రం. కాబట్టి నిన్ను నడిపించే కాపరి, నిన్ను బలపరిచే కాపరి, నిన్ను ఓదార్చే కాపరి, నీకు సహాయం చేసే కాపరి, నిన్ను వెనుతట్టి నడిపించే కాపరి వైపు నువ్వు తిరిగినప్పుడు, ప్రభు వైపు నువ్వు మల్లుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదానికి కారకుడుగా ప్రభువుని మారుస్తాడు. పూర్ణ శాంతి గలవానిగా నిన్ను ప్రభు కాపాడడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ కుటుంబంలో సమాధానాన్ని తీసుకురావడానికి, నీ కుటుంబంలో ఆగిపోయిన మేలులు తిరిగి
ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడి బ్రతికితే గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడని రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు కలుగ చేయనుగాక. ఆమేన్.